రావణుడు అన్నాడు, వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. అదిగో రావణ, ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది. ఆయన ఏ అస్త్రశస్త్రములకు కట్టుబడడు. ఎంత తీవ్రమైనటువంటి నేత్రములతో లంకవంక చూస్తున్నాడో చూడు రావణ. ఆయన పక్కన ఉన్నవాడు నీలమైనటువంటి శరీరంతో మిరిసిపోతున్నాడే, ఎడమ చేత్తో కోదండం పట్టుకున్నాడే, ఆయన పేరే రాముడు, పరమధర్మాత్ముడు. జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే కొట్టాడు రావణ. ఆయన బహిప్రాణం లక్ష్మణుడు. ఆయన నిరంతరం అన్నగారిని కంటిని కనులెప్ప కాపాడినట్టు కాపాడుతుంటాడు. రామతుల్యమైన పరాక్రమం ఉన్నవాడు. ఎన్ని అస్త్రశస్త్రములు రాముడికి తెలుసు, అన్ని లక్ష్మణుడికి తెలుసు. వాళ్ళ కోదండము నుండి ఆ బాణములు వినిర్ముక్తమైతే కాపాడగలిగిన వాడు వేరొకడు ఉంటాడు. అటువంటి రామలక్ష్మణులు, ఈ సైన్యము అంతా వచ్చింది. ఇంకా నువ్వేమి యుద్ధం చేస్తావో ఆలోచించుకో.